ఇహపర లోకాల్లో ఆ మనిషి స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు కూడా సాఫల్యం పొందుతారు ఇహపర లోకాల్లో. ఇదే అల్లాహ్ తబారక వ తఆలా డిక్లేర్ చేసేసాడు. ఇంకా ఏ వస్తువు ఉన్నా లేకపోయినా దీన్ అంటే ఏంది? అల్లాహ్ కాకిన ప్రవక్త గారి పద్ధతి. కాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ అంటే ఏంది, జీవితాల్లో ఎలా వచ్చింది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీన్, ఇంకా సారాంశం పెద్దదున్నాను. ఇన్షాల్లా కొద్దిగా సమయంలో మీకు పూర్తి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రియమైన సహోదరులారా, జీవితాల్లో దీన్ రావాలి అంటే, మన జీవితాల్లో అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రవక్త గారి పద్ధతి రావాలంటే కృషి ఉండాలి. కృషి లేకుండా, ప్రయత్నం లేకుండా ఏ వస్తువు కూడా రాదు. ఇప్పుడు దాకా దొరకలేదు, ఎవరికి దొరకదు. ప్రయత్నం ఎలా అయితే ఉండిద్దో మనిషికి ఏ వస్తువు అయినా సరే, ఎంత చిన్న వస్తువు అయినా సరే, ఇప్పుడు మనందరం ఇషా నమాజ్ చదువుకున్నాం. ఇంటికాడి నుంచి అందరూ కూడా శుభ్రంగా తయారయ్యి మస్జిద్ దాకా నడుచుకొని, అలాగని ఇక్కడికి వచ్చి వుజూ చేసుకొని, మళ్ళీ ఫస్ట్ సఫర్ ఇక్కడ నుంచొని నమాజ్ చదివితే అప్పుడు ఇషా నమాజ్ చదివాం మనందరం. అదే ఈ ప్రయత్నం ఇంటి దగ్గర నుంచి లేచి రాకపోతే, మనం ఇంటి దగ్గరే ఉండి అలాగనే జమాత్ పుణ్యం, అలాగనే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పెద్ద ఆజ్ఞని పూర్తి చేసేవాళ్ళమా? ప్రయత్నం లేకపోతే చేసేవాళ్ళం కాదు. అందుకనే జీవితాల్లో దీన్ రావాలంటే ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం మనం ఎలా అయితే మన యొక్క బిజినెస్లకి, వ్యాపారాలకి, ఎలా అయితే మన యొక్క పనులకి, ఎలా అయితే మన యొక్క అవసరాలకి మనం ప్రయత్నం చేస్తున్నామో, అలాగనే దీన్ జీవితాల్లో రావటానికి కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఏంది ప్రయత్నం? ప్రయత్నం ఎన్నో రకాలు ఉన్నాయి. దీన్ జీవితాల్లో రావటానికి ఎన్నో దారులు ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా మనం ప్రయత్నించాలి. మనకి ఆదర్శ మూర్తులు, మనం ఎవరినైతే ఐడియల్ గా చేయాలో ప్రపంచంలో ఇద్దరు. ప్రళయ దినం దాకా ఇద్దరే మనకి ఐడియల్, ఇంకెవ్వరు కాదు. ఒకటి ప్రవక్త గారు, రెండోది సహాబా. వీళ్ళు ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా అన్నారు, మీరు గాని ప్రళయ దినం దాకా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, ఉన్నోడైనా లేనోడైనా, ఎర్రోడైనా నల్లోడైనా, పొట్టోడైనా గిట్టోడైనా, ఎలాంటి మనిషి అయినా సరే, ఎప్పుడు దాకైతే ప్రవక్త గారి యొక్క పద్ధతిని అనుసరించడో ఆ మనిషి సాఫల్యం కాదు. అతని దగ్గర ఏమున్నా సరే, ఒక మనిషి దగ్గర ఎంతున్నా సరే, ఈ యొక్క పద్ధతి ఎప్పుడు దాకైతే రాదో, ఆ పద్ధతిలో ఎప్పుడు దాకైతే మనిషి పూర్తిగా రాడో, అల్లాహ్ తబారక వ తఆలా అతనికి సాఫల్యం ఇవ్వడం. అందుకని ప్రియమైన సహోదరులారా, జీవితాల్లో దీన్ రావాలి.